నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ వర్త్ వరీయింగ్. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్నది ఏది నువ్వు చింతిస్తానికి తగదు. నువ్వు యేసుని కలిగిన బిడ్డవైతే, నువ్వు తండ్రి, నీ పరమ తండ్రి యాడ్ హే వావ్ హే నువ్వు ధైర్యంగా చెప్తున్నావు అంటే నువ్వు చింతిస్తానికి అవసరం లేదు. యూ కెన్ బి బోల్డ్ ఎనఫ్ టు సే, నా తండ్రి యేసు ప్రభు చెప్తాడు, నీ పరమ తండ్రికి తెలీదా? నీ పరమ తండ్రి చూసుకోడా? డోంట్ వరీ. నీ మనస్సు ఆయన మీద పెట్టు. నువ్వు ఆనందంతో ఉండు, సమాధానంతో ఉండు. నీ జీవితంలో మార్గాల్ని కలిగించే దేవుడు అండి. ఎడారిలో నీకు సెలయర్ని ప్రవహింపజేసే దేవుడు అండి. నీ జీవితంలో మార్గం లేని స్థలంలో మార్గాన్ని పుట్టించే దేవుడు అండి. నిజంగా నమ్ముతున్నారా? కేవలం పాటలేనా? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది చెప్పగలుగుతారు, నా జీవితంలో దిక్కుతోచని సమయంలో దేవుడే నాకు సహాయం చేశాడన్న వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఇంతమంది ఉన్నారా? మరి మీలో చింత ఉందా? వాట్ ఆర్ యు వరింగ్ అబౌట్? ఒకసారి తిరిగి చూస్తే దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోగలిగితే మన ముందుకు కొన్నిసార్లు ప్రోత్సాహం కలుగుతుంది. అనేక సార్లు దేవుడు చేసిన కార్యాలుగా జ్ఞాపకం చేసుకోవడం కారణం ఏంటంటే లైఫ్ ఇస్ సో బిజీ, సో ఆక్యుపైడ్, సో మెనీ వరీస్. ఒక చింత తర్వాత ఇంకో చింత అంట. ఇదిగో ఇంటి రెంట్ కట్టావా, నెక్స్ట్ ఈఎంఐ కట్టాలి. ఇప్పుడు ఏం చేస్తావు? దేవా దాంట్లో సహాయం చేసావని తృప్తి పడ్డంట. దాంట్లో చేసినప్పుడు ఇది కూడా చూసుకుంటావనే సమాధానం ఉండదంట. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఈ భూగోళంలో ఉన్న కోటీశ్వరుడు కూడా ఈజ్ లిమిటెడ్, బట్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్.